నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, హిందువుల భావోద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారా జగన్ని ఇంకా రాజకీయంగా కనుమరు చేయాలి, హిందువులకు దూరం చేయాలి, హిందువుల ఓట్లకి ఆయన్ని దూరం చేయాలి అనే ప్రయత్నం అయితే కొంత కనబడుతోంది. ఎల్లో మీడియాలో వస్తున్న కథనాలు బట్టి కానీ, జరుగుతున్న దాడిని బట్టి కానీ. సో మరొక వైపు టీడీపీ అయితే ఈ విషయంలో రావణ్ అరెస్ట్ తర్వాత చాలా అబ్జల్యూట్ సైలెన్స్ మెయింటైన్ చేస్తుంది. అంటే ఎందుకు వచ్చిన గొడవ, క్రైస్తవుల ఓట్లు లేదంటే మైనారిటీ ఓట్లు మనకి దూరం అయ్యే పరిస్థితి ఉంటుంది అనే ఒక భావన కూడా వాళ్ళలో కనపడుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ హిందుత్వ రాజకీయాలు అయితే గత 2.5 ఏళ్ళుగా అయితే చాలా విస్తృతంగా పెరిగాయి. సో దీనివల్ల టీడీపీకి అనుకూలత ఉంటుందా లేదంటే నష్టం జరుగుతుంది? ఎందుకంటే హిందుత్వ పాలిటిక్స్ అనగానే బీజేపీయే గుర్తొస్తుంది. బీజేపీయే వీలైనంత వరకు ఆ ఓట్ బ్యాంక్ని గ్రాప్ చేసుకోగలదు. రేపు అనే రోజున టీడీపీకి బీజేపీకి చెడిన పక్షంలో ఈ హిందుత్వ ఓట్ బ్యాంక్ అంతా బీజేపీకి షిఫ్ట్ అయ్యే అవకాశం లేదా? లేదండి, అసలు దాన్ని మించినటువంటి ఇది జరుగుతోంది ఇప్పుడు. అంటే వాళ్ళే హిందూ రక్షకులు, వాళ్ళే ముస్లిం రక్షకులు, వాళ్ళే క్రైస్తవ రక్షకులు, వాళ్ళే సిక్కు రక్షకులు, అన్నీ వాళ్ళే. కాబట్టి ఇంకెవరికి ఆ ఏరియాల్లో స్పేస్ ఉంచట్లేదు వాళ్ళు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రావణ్కి వ్యతిరేకంగా నడుస్తున్నటువంటి క్యాంపెయినింగ్ ప్రోగ్రాం వలన ఎవరు భయపడాలి అంటే మైనారిటీలు, క్రైస్తవులు వీళ్ళందరినీ భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని కనిపిస్తోంది మనకి. వీళ్ళందరూ కన్సాలిడేట్ అయ్యి ఎక్కడికి వెళ్తారు? వీళ్ళందరినీ ఎక్కడికి గెంటుతున్నారు? జగన్ వైపు నెట్టుతున్నారు. నెమ్మదిగా అంటే ఓపెన్గానే అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు జడా శ్రావణ్ గారు కూడా ఆయన మాటల్లో నీ ఓట్ బ్యాంకులో 40% పైన ఈ దళిత క్రైస్తవ ఓట్లు ఉన్నాయి, మరి వాళ్ళకి సమస్యను మీరు ఎందుకు పట్టించుకోరని క్వశ్చన్ చేశాడు ఆయన. అది నిజమే. ఓకే, వీళ్ళ కన్సాలిడేట్ అయితే అక్కడ ప్రయోజనం చేకూరుతుంది అనుకుంటే ఆయన్ని ఇన్ టోటల్ కంట్రోల్లోకి తీసుకోగలిగిన పరిస్థితి భారతీయ జనతా పార్టీకి ఉంది. అంటే హిందూ ఓట్ బ్యాంక్ కన్సాలిడేట్ కాకపోవడం వలన ఈ ఓట్ బ్యాంక్ విడిపోయి దీనిలో నుంచి అటువైపుకి వెళ్ళి అది కన్సాలిడేట్ అయ్యి ఒక నాయకత్వాన్ని, ఒక పార్టీని ఎంచుకుంటే ఆ పార్టీ, ఆ నాయకుడు కూడా మనదోటిలోనే ఉండాలి. ఇది స్కీమ్. దీన్ని రాజకీయ అద్వైతం అంటారు. ఇప్పుడు మీరు వేరు, నేను వేరు కాదు, అందరూ ఒకటే. అందరూ ఒకటే అనే వాతావరణాన్ని తీసుకొచ్చేసారు వాళ్ళు. తీసుకొచ్చేసి భారతీయ జనతా పార్టీ కంట్రోల్లో ప్రపంచం నడిపేటువంటి కార్యక్రమంలో ఉన్నారు వాళ్ళు. అందుకని మనకి అలా కనిపిస్తోంది పిక్చర్. అంటే దళితులు ఇబ్బందులు పడుతున్నారు, టార్గెట్ అవుతున్నారు, లేకపోతే క్రైస్తవులు టార్గెట్ అవుతున్నారు. ఈ చర్చలో చాలా ఓపెన్గానే వాళ్ళు దళిత క్రైస్తవ రిజర్వేషన్ వ్యవహారం కూడా మాట్లాడి వీళ్ళు వన్స్ క్రైస్తవంలోకి వెళ్ళేదే అక్కడ కులం లేదని, కులం లేని చోటకి వెళ్ళినప్పుడు వాళ్ళకి మళ్ళీ కులం పేరుతో రిజర్వేషన్లు ఏమిటి అనేది వీళ్ళ లాజిక్. దాన్ని చాలా బలంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. రఘురామకృష్ణరాజు గారు అయితే ప్రతి ఇంటర్వ్యూలోనూ అదే చెప్తున్నాడు. పాపం చెప్తున్నాడు. ఆ గుడి గురించి చాలా విచిత్రమైన పద్ధతుల్లో మాట్లాడుతున్నాడు ఆయన. ఆ గొంతులమ్మ తల్లి గుడి, అక్కడ రాముడి బొమ్మ ఎవరో పెట్టారు అనే విషయం అందరికీ తెలుసు. దాన్ని పాత రామాలయంగా చిత్రీకరించే ప్రయత్నము, పాత గెజెట్స్ నుంచి దానికి ఒక ఉనికి క్రియేట్ చేసేటువంటి ప్రయత్నము ఆయన బలంగా చేస్తున్నాడు. ఇదొక ధోరణి నడుస్తోంది. కాబట్టి రాముడు వాళ్ళే, రావణుడు వాళ్ళే, రెండు క్యారెక్టర్లు వాళ్ళే నడిపిస్తారు. ఈ రెండు పాత్రల ద్వారా జరిగేటువంటి ప్రయోజనం, రామవధ ద్వారా రావణుడు సాధించే విజయము బీజేపీకే ఉపయోగపడాలి. లేదు, రావణ వధ ద్వారా రాముడు పొందే లాభము కూడా బీజేపీ ఖాతాలోనే పడాలి. ఈ ధోరణిలో డిజైన్ చేసుకుంటూ వెళుతున్నారు. అందుకని జడా శ్రావణ్ అక్కడ ఉంటాడా లేడా, లేకపోతే తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మక మౌనం
అంటే వీళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ అంటే వీళ్ళకి స్క్రిప్ట్ రావట్లేదు, ఓకే. వీళ్ళకి డైలాగ్ ఏం చెప్పాలో తెలియట్లేదు. అక్కడి నుంచి రావాలి వాట్సాప్లో వస్తే మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అదే, వారికి కూడా వాట్సాప్లో మెసేజ్ వస్తే మాట్లాడతారు. ఓకే. సో ఆయన మాట్లాడుతున్నాడు ఈ మధ్య. ఓకే. మాట్లాడటం అంటే ఆయనకు స్క్రిప్ట్ వస్తుందనే డౌట్ మొదలైంది. అదేంటి అతని ఫోన్లో నెట్ పనిచేస్తుంది, అతనికి వాట్సాప్ మెసేజ్లు వస్తున్నాయి, మనకు రావట్లేదు ఏంటి అని వీళ్ళు చూసుకుంటున్నారు. ఫోన్లు ఇలా ఊపి చూసుకుంటున్నారు గంటకోసారి. ఓకే. సో అట్నుంచి మెసేజ్ వస్తే మళ్ళీ మాట్లాడతాడు ఆయన. మొన్న మాట్లాడాడు, ఓకే. మళ్ళీ మాట్లాడట్లేదు. అంటే ఓపెన్గా వీళ్ళు హిందూ పార్టీగా ముద్ర అయిపోయింది దానికి. ఓకే. తెలుగుదేశం పార్టీకి బ్రాండ్ అయిపోయింది, జనసేనకి అంతే బ్రాండింగ్ అయిపోయింది. వాళ్ళిద్దరూ హిందూ పరిరక్షకులుగాను వాళ్ళకు ఒక గుర్తింపు వచ్చేసింది ఓటర్లలో. సో ఓట్ బ్యాంక్ ఉంది అక్కడ, హిందూ ఓట్ బ్యాంక్ ఇటువైపుకే ఉంది. హిందూ ఓట్ బ్యాంక్ ఏ మేరకు వీళ్ళ వెనకాల నిలబడుతుంది అనే ప్రశ్న వచ్చినప్పుడు మిగిలిన వాళ్ళు వేరే నిర్ణయం తీసుకుంటే ఆ వేరే నిర్ణయం కూడా మనకే ఉపయోగపడాలి. నేను ఇందాక చెప్పినట్టుగా రావణుడు గెలిచినా రావణుడు మన దగ్గరే ఉండాలి, రాముడు గెలిచినా మన దొడ్లోనే ఉండాలి. ఎవరైనా గెలవచ్చు, ఈ అన్ని క్రీడలు వీళ్ళే నడుపుతారు. వీళ్ళకి ఏదైనా కొంచెం ఇబ్బంది కలిగితే వీళ్ళకి కూడా వచ్చి మోటివేషన్ ఇస్తారు. మీరు కావాలంటే రేపు పొద్దున్న ప్రెస్ మీట్ పెట్టి నరేంద్ర మోడీ గారిని కూడా తిట్టండి, మీకు ఇంకా ఎమోషన్ రావడం లేదు అని కూడా చెప్తారు. ఓకే. మీరు అమిత్ షాని తిట్టండి, ఇది కాదండి ఇంకా బూతులు ఇంకొంచెం వాయిస్ పెంచి తిట్టాలి అని కూడా వారే చెప్తారు స్ట్రైట్గా. ఆ లెవెల్ డ్రామా నడుస్తోంది అక్కడ. అందుకని రాజకీయాలు అనేవి అసలు ఏమాత్రము నమ్మదగిన కార్యక్రమాలుగా లేవు. ఎవరికి ఇంటిగ్రిటీ లేదు, మీడియాకి ఇంటిగ్రిటీ లేదు, పొలిటికల్ పార్టీస్కి ఇంటిగ్రిటీ లేదు. ప్రజలకు ఉందా సార్ ఇంటిగ్రిటీ? ప్రజల ఇంటిగ్రిటీని కూడా చంపేశారు వాళ్ళు. ప్రజల ఇంటిగ్రిటీ కూడా ఏమీ లేదు. ఓకే. వాళ్ళ పనుల్లో వాళ్ళు, వాళ్ళ డబ్బుల్లో వాళ్ళు, వాళ్ళ హడావిడిలో వాళ్ళు, వాళ్ళ ఈఎంఐల్లో వాళ్ళు ఫిక్స్ అయిపోయిన తర్వాత ఈ ఈఎంఐలు చెల్లింపులు దీనికోసం ఎవడైనా సహాయం చేస్తాడా, ఎవడైనా ఏదైనా పథకం పెడతాడా, ఈ గోల్లో జనాలను ఫిక్స్ చేశారు వాళ్ళే. ఇప్పుడు ఎవరు ఏం ఆలోచించాలో చెప్పడం కోసం నిజానికి మీడియా అక్కర్లేదు వాళ్ళకి. మీడియాతో పనేమిటి అంటే ప్రజలు ఏం ఆలోచించాలో చెప్పడం కోసం ఒక పట్కార్ లాంటిది ఏదో ఉండాలి, ఒక పరికరం ఉండాలి. ఆ పరికరంగా వాళ్ళు మీడియాను చూస్తున్నారు. అందుకని మీడియా బతుకుతోంది. లేదనుకుంటే మీడియాను క్లోజ్ చేయొచ్చు. సోషల్ మీడియా ప్రోగ్రామింగే వేరు. ఇక్కడ రచ్చ జరగాలి. చంద్రబాబు గారు ఆయన గుండెలు బాధేసుకుని ఒక స్పెషల్ కమిషన్ వేస్తాను, లేకపోతే టాస్క్ ఫోర్స్ పెడతాను, వీళ్ళ మీద కేసులు పెడతానని చెలరేగిపోతున్నాడు. కానీ ఆ కేసులు పెట్టడం ఆయన వల్ల అయ్యే పని కాదు. రెండోది దాన్ని తీసేయటము ఆయన వల్ల అయ్యే పని కాదు. పైగా గూగుల్ డేటా ఇది వస్తోంది మాకు, అది నేను పట్టుకొచ్చిన సాధించిన అపూర్వ విజయం, అనితర సాధ్యం అని మాట్లాడుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు అవన్నీ పీకేమని మెటా వాళ్ళతోనో గూగుల్ వాళ్ళతోనో ఎలా యుద్ధం చేస్తాడు ఆయన? అది కుదిరే పని కాదు. కాబట్టి ఆయన తనకి వ్యతిరేకంగా రాసే వాళ్ళ మీద కేసులు పెట్టుకుంటాడు. కేసులు పెట్టుకుని నాకు వ్యతిరేకంగా రాయకండి అనే మాట చెప్పుకుంటాడు, అంతవరకే. ఇది అధికారం ఉన్నంతకాలం. అధికారం పోయిన తర్వాత మళ్ళీ ఈయన కూడా ప్రభుత్వ వ్యతిరేకంగా మాట్లాడతాడు, రాయిస్తాడు. రాయించినప్పుడు అప్పటి ప్రభుత్వం వారు కేసులు పెడతారు. అప్పుడు ప్రజాస్వామ్యం కూనీ అయిపోతుందని మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి స్ట్రీట్ ప్లేలు చేస్తాడు. ఇలా డిజైన్ అయిపోయాడు ఆయన. ఇలా డిజైన్ అయిపోయి ఈ టాస్క్ ఫోర్సు ఈ మాటలన్నీ మాట్లాడుతున్నాడు. కానీ ప్రజాస్వామ్యము, దాన్ని కాపాడటానికి ఒక ప్రోగ్రాము, ఇలాంటివి ఏమీ లేవు వీళ్ళ బుర్రల్లో. స్వార్థం తప్ప ఏమీ లేదు. మాకు ప్రయోజనమా కాదా? చంద్రబాబు గురించి ఆ పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన, ఇప్పుడు వాళ్ళకి ఆయన క్యాబినెట్లో మంత్రిగా కూడా ఉన్న ఆయన, ఒక 20 ఏళ్ల క్రితం ఒక మాట అన్నాడు. ఒక పర్సనల్ టాక్లో ఆయన చంద్రబాబు గారి గురించి ఒక అద్భుతమైన మాట చెప్పాడు. మేమేదో ఒక విషయం బాబు గారికి చెప్పడం కోసం అపాయింట్మెంట్ అడిగాను ఆయన. అడిగితే ఆయన చెప్పాడు, మీకు అపాయింట్మెంట్ ఇప్పిస్తాను కానీ ఏం ప్రయోజనం లేదు, మీకు పెట్రోల్ దండగ తప్ప
అంటే ఎందుకని అంత కాన్ఫిడెంట్గా చెప్పేస్తున్నారు మీరు అన్నాను. మ్మ్. ఏ విషయాన్నైనా ఆయన ఓట్ బ్యాంక్ లాంగ్వేజ్లోనే చూస్తాడు. ఓకే. మీరు చెప్పిన పని చేయటం ద్వారా ఆ ఏరియాలో ఎన్ని ఓట్లు వస్తాయి, ఎన్ని ఓట్లు పోతాయి, మ్మ్. ఓటర్ని ప్రభావితం చేసే అంశమా కాదా అన్నది ఒక్కటే గీటురాయి. ఓకే. ఆ ఏరియాలో దీని ప్రాధాన్యత లేదనుకుంటే ఆయన వినను కూడా వినడు మ్మ్. అని చెప్పాడు. అదే జరిగింది. లోపలికి వెళ్తే ఓకే. ఆయన స్విచ్ ఆఫ్ చేసుకుని విన్నాడు. ఓకే. ఆయన వినటం లేదనేది అర్థమవుతోంది. మ్మ్. ఒక వాక్యం మధ్యలో ఆపితే తప్పకుండా పరిశీలిస్తానని లేచి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఓకే. ఏ సందర్భంగా వెళ్ళారు సార్? అది ఈ ప్రిజనర్స్ రిలీజ్కి సంబంధించి ఏ సంవత్సరం సార్? 2005 5లో. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉండగా ఆయన రెండోసారి లైఫర్స్ రిలీజ్ గురించి జీవో ఇచ్చాడు. అది ఓకే. ఆ జీవో ఇవ్వకూడదని వీళ్ళు అడ్డం పడ్డారు. ఓకే. అయితే గౌరు వెంకటరెడ్డి గొడవ అది. మ్మ్. ఆయన లైఫర్ కాదు, ఆయన కేసులో లైఫర్స్ ఉన్నారు కానీ ఆయన లైఫర్ కాదు. ఓకే. ఆయన లైఫర్ అని ఈయన అడ్డం పడ్డాడు. అప్పుడు ఓకే. ఓకే. అక్కర్లేదు మాస్టారు, ఆయన మీరు అడ్డం పడినా వస్తాడు, మ్మ్. మిగిలిన వాళ్ళ జీవితాలతో ఆడుకోకండి అని అడిగితే ఆయన వల్ల స్విచ్ ఆఫ్ చేసుకుని విని తప్పకుండా పరిశీలిస్తాను బ్రదర్ అన్నాడు. అంతే. ఓకే. అలా ఉంటుంది ధోరణి. అందుకని ఆయన ఇప్పుడేమీ మ్మ్. మాట్లాడు. ఆయనకు ఉపయోగం లేదు అనుకుంటే మాట్లాడు, ఉపయోగం అనుకుంటే నోరు తెరుస్తాడు. ఆయన ఓకే. ప్రతి మాటకి విలువ ఉంది ఆయనకి. మ్మ్. ఆ విలువ పద్ధతిలో ఆయన వెళ్తున్నాడు. ఎవరిని మాట్లాడొద్దని కూడా చెప్తున్నాడు. జరగాలి అంటే నాకు అనిపిస్తోంది ఏంటంటే, ఒకవేళ రావణ్ అనే ప్రోగ్రాంలో ఏదైనా నష్టం వస్తే మ్మ్. అది స్ట్రైట్ అవే జనసేన అకౌంట్లో పడిపోతే మంచిదే. లాభం జరిగితే ఎలాగో ఎన్డీఏకి లాభం వస్తుంది. ఆ లాభంలో మనకు ఆటోమేటిక్గా షేర్ వచ్చేస్తుంది. ఓకే. అందుకని కూడా వ్యూహాత్మకంగా మౌనంగా ఉండుంటాడు చంద్రబాబు అనేది డౌట్. ఓకే. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.